వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. వరంగల్లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయడం, ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ మేం తెచ్చామంటూ ఎవరి క్రెడిట్ వాళ్ళు వాడుకుంటున్నారు. సో అదే మహబూబాబాద్ కి దాదాపుగా అంటే గతంలో ఎంపిక చేసినటువంటి సీతారాం నాయక్ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో మొన్న ఎంపిక కూడా కంటెస్ట్ చేయడం అనేది జరిగింది. మరి వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి, ఇటు కాంగ్రెస్ కా ఇటు బీజేపీకి అనేది మాట్లాడదాం. నమస్తే. నమస్కారం సీతారాం నాయక్ గారు. నమస్తే. సో మీరు మాజీ ఎంపిక చేశారు. గతం నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది పెండింగ్ అంశము. సో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడం తోటి భారతీయ జనతా పార్టీ శాంక్షన్ చేయడం అనేది జరిగింది. లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఎయిర్పోర్ట్ ని శాంక్షన్ చేయించామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, బీజేపీకా కాంగ్రెస్ కా? కాంగ్రెస్ సన్యాసులు మాట్లాడే ముందు ఎందుకు మాట అన్నాడంటే ఇవాళ అక్కడికి పోయి తందనాలు చేస్తున్నారు. అరే ఎన్ని ఏండ్ర మీ దేశాన్ని పరిపాలించింది, ఎన్ని ఏండ్లు ఈ దేశాన్ని పరిపాలించింది? 68 సంవత్సరాలు పరిపాలించను. ఈ ఆంధ్రప్రదేశ్ 48 సంవత్సరాల పైన గడ్డి బీకినావు. ఇన్ని ఏండ్లు ఎందుకు ఇవ్వలేదు? ఏమి ఇచ్చినావు ఉత్తర తెలంగాణకు? ఒక్కటి చెప్పు ప్రాజెక్టు చెప్తే నువ్వే తెచ్చినట్టు. నువ్వు తెచ్చుడేంది? కన్నది నేను. కన్నాక గడ్డి బిక్కుడా పాలు ఇవ్వాలి, నువ్వు సాదుకోవాలి దాన్ని. ఆ మాత్రం తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారే? ఏమంతా మాట్లాడతారు వాళ్ళు? ఏం ముఖం పెట్టుకొని చెప్తున్నావు? నా పాత్ర ఏందో తెలుసా వాళ్ళకి? ఎయిర్పోర్ట్లలో అక్కడ ఉన్న కోచ్ ఫ్యాక్టరీలో రమ్మను, వాడు ఉన్న కడియం సిరిని అడుగు. అప్పుడు కడియం సిరి లేడు, కోచ్ ఫ్యాక్టరీ వచ్చేటప్పుడు రిజైన్ చేస్తున్నాడు ఆయన. అడుగు, చెప్పమాను ప్రెస్ మీట్ లో. నా కాగితాలు ఉన్నాయి, లేకుండా నోరు మూసుకుంటా. వాళ్ళు మూసుకుంటారా? ఎందుకే ఒకరు పుట్టిన పిల్లల్ని నా పిల్లలు అనుకోవడం అంతకంటే సిగ్గుచేట ఏం లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ క్రెడిట్ ఏం లేదు. ఏం క్రెడిట్? మళ్ళీ క్రెడిట్ నువ్వు 48 సంవత్సరాలు తెలంగాణ పాలిస్తే ఏమి ఇచ్చినావా? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినావా? రామప్ప గుర్తించి ఇచ్చినావా? ట్రైబల్ యూనివర్సిటీ తెచ్చినావా? పులందేశ్వరి ఉన్నప్పుడే వచ్చింది కదా ట్రైబల్ యూనివర్సిటీ, ఆంధ్ర అప్పుడు పెట్టినావు కదా. ఇవన్నీ ఎందుకు తెలియదు? ఏం పాస్పోర్ట్ ఇచ్చినావాడా మహిబాద్కు? ఏం చేసినావు చెప్పు? ఎన్ని ఏఐఎం తెచ్చినావా? ఎన్ని ప్రాజెక్టులు 9 ఏళ్లలో? మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యిండు. ఏమంటారు జనరల్ గా, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళకే ఇస్తారు. కానీ మోడీకి ఆ ఉద్దేశం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఆయనకి ఏం ఆశ ఉంటది? రేపు నా భార్యలో నేను ఉంచుకున్న ఏదో ఒకరిని ఏదైనా చేయాలని ఉన్నది. ఆయనకు ఏం లేదు. ఆయనకు దేశం రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. కనుక అన్ని రాష్ట్రాలకు అదే విధంగా చేస్తున్నాడు. నువ్వు 68 సంవత్సరాలు పరిపాలిస్తే చెయ్యనటువంటి పని, తెలంగాణ 48 సంవత్సరాలు పరిపాలిస్తే చెయ్యనటువంటి ప్రాజెక్ట్స్ అని ఇవాళ వరంగల్కి వచ్చినాయి లేదా ఉత్తరం తెలంగాణ? మరి 10 సంవత్సరాలు కూడా బీజేపీ అధికారంలో ఉండే కదా. మీరు 2014 నుంచి 19 వరకు ఎంపీగా ఉండే కదా. అప్పుడు అడగలేదా? అప్పుడు ఎందుకు అడగలేదని చేసినావు సార్. ఇప్పుడు నీకు నాకు సంబంధమే లేదు. నువ్వు నన్ను ఆదరిస్తానే, నా ప్రభు ఇక్కడ లేదు, నన్ను ఆదరిస్తున్నావు. ఇవాళ ఆదరించినా ఇవ్వకుండా ఒకటే చెప్పినా కదా, రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడతానన్న ఒక కోణం లోపల. అరే రాముని పేరు మీద సర్క్యూట్ అండి ఇవాళ, అక్కడి నుంచి రామప్ప వరకు ఎందుకు ఎన్ని రోజులు లేదా? మరి ఇవాళ ఈ ప్రశ్న అడుగుతున్నా. 49 మంది ఎంపీలను ఇచ్చారు కదా, 42 మంది ఎంపీలను ఇచ్చారు కదా రాజశేఖర రెడ్డి. ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ మంచిగుందా? ఇవాళ ఏంది ఎన్ని కోట్లు ఇస్తలేరు. నేను అనేది ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం ఎవరు ఉన్నా వాళ్ళ బాధ్యత 100% ఇవ్వాలి. నువ్వు తెచ్చిన అనేది ఏంది? నువ్వు తెచ్చిన అనడానికి గతంలో నేను తెచ్చిన, ఇవాళ నువ్వు తెచ్చినావని ఎట్లా అంటావా? మరి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎందుకు శాంక్షన్ చేయలేదన్న? అని వాడు ఏమన్నా కేసీఆర్ కూర్చుండి ఏమైనా దీని మీద రివ్యూలు పెడతారా? మాట్లాడితే మా నోరు నొక్కే. అరే ఆయన ఏది చెప్తే అది చెప్పాలండి కేసీఆర్. ఆయనకి ఏది కావాలంటే అది తెచ్చుకుంటాడు. ఇంకోటి తెస్తే నిన్ను నరికేస్తాడు. టక్కున నాకు గొంత కోసేసే. ట్రైబల్ యూనివర్సిటీ అడిగినందుకు 10% రిజర్వేషన్, వీరికి ఏం పని లేదని ఏమని వాడు ఎట్లా నిలబెట్టి నా గొంతు ఎట్లా కోసిండు చూసినావు కదా. ఏం పాపం చేసినా నా గొంతు కోసి తెలంగాణ దుర్గంలో టికెట్ ఇచ్చేసాడు. అక్కడ అంటే ప్రశ్నిస్తే కేసీఆర్ గారికి నచ్చదా? నచ్చదు. ప్రశ్నిస్తే కాదు, ఆయనకు నచ్చకపోతే వాడు ఎవడన్నా కానీ కత్తమే. నేను ఏం పాపం చేసినా చెప్పు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ లో సీతారాం నాయక్ గారి పాత్ర ఏమైనా ఉందా? నా దగ్గర అన్ని లెటర్స్ ఉన్నాయి. నా దగ్గర లెటర్స్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉంది మన బేగంపేట ఉన్నారు కదా, ఆయన డైరెక్టర్ అడగండి. నేను ఎన్ని లెటర్లు పెట్టినా అప్పుడు ఏది 140-150 కిలోమీటర్ బర్డ్ వ్యూ ఉంటే కదా, ఆ లోపల కట్టవద్దని వాళ్ళు కట్టాలని నేను రామ్మోహన్ నాయుడు, మీరు నమ్ముతారో లేరు, నా విద్యార్థి కంటే ఎక్కువ. ఆయన నా విద్యార్థి కాదు. మేము 14 ఒకసారి ఉంటే నన్ను ఆచార్యులుగా గుర్తిస్తారు. వాళ్ళకున్న గౌరవానికి, వాళ్ళకున్న సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను పోతే ఇట్లా వచ్చిన ఆశీస్సులు తీసుకుంటారండి.
ఆయన అక్కడ ఉన్న సభ అంతా ఇదే అయిన అంటే ఆచార్యుడు అండి, నన్ను రాజకీయ నాయకుడిగా చూస్తలేడు, నేను మచ్చలేని వ్యక్తిని నన్ను అని వాడిని ఇట్లా కవగరించుకొని అది ఒకటే ఒక కోరిక ఉంది. మా వరంగల్ ఎయిర్పోర్ట్ పెండింగ్ లో ఉంది, రామ్మోహన్ రెడ్డి అడుగుమనండి వీళ్ళను. ఈయన 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 మీసాలైన ముఖం చూసి ఇచ్చిండా? అరే ఒక గన్మెన్ అడిగితే ఇస్తలేడు వాడు, నేను నక్సలైట్ ఏరియాలో ఉన్నానంటే దీనికి ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ? మేము తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తులను చూసుకొని తెలంగాణ బాగుపడాలని బీజేపీ పార్టీ ఇస్తుంది. మా అందరి కృషి ఉంది ఇవాళ. మరి ఎందుకు బీజేపీ పార్టీ ఇచ్చినా కూడా బీజేపీని ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు? అవుతుంది కదా, ఎందుకు ఇవ్వాలి? అక్కడ చేశారు, ఇక్కడ కాదండి. వరంగల్ కొట్లాడుకున్నారు ఎయిర్పోర్ట్ లో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు. అరే వీళ్ళు అక్కడికి పోతే వాడేదో మేము నువ్వు తెచ్చినావని ఎట్లా అంటావు పోయి? ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, దాన్ని మనం ఎవరు కాదనలు. ఓకే, ఇచ్చినోడు గొప్ప అవుతాడా? కేసీఆర్ గొప్ప అవుతాడా? కేసీఆర్ కృషి ఉన్నది, కేసీఆర్ కృషి ఉంది. అదే సోనియా గాంధీ ఆ రోజు ఇవ్వకపోతే వీడికి అడిపికి పోయేటోడే కదా అనేది మాట ఉంది కదా. అయినా ఆమె తప్పు చేసింది కదా. ఇదేదో ఇచ్చేది ఉంటే వాళ్ళ చరిత్రలో ఉండేటోళ్ళు. మా ప్రాణాలను పోయినాక ఇచ్చింది కదా. ఇక్కడేమో ఎయిర్పోర్ట్ మీద వీడైనట్టు స్ట్రైక్ చేయకపోయా. నా కేసీఆర్ చేయలేదు, నాకు ఎవడు చేయలేదు, ఎవడు అడగలే. నేను నాతో మేము 10 మంది పోయి ఆ రామ్మోహన్ బతిలాడినాం. లేదు మా మంత్రులు వాళ్ళు ఎంపీలు అడిగారు, కిషన్ రెడ్డి పోయి అడగలేదా? సో తెలంగాణకి ఏం చేయలేరు, గుండు సుధా అని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ 8 మంది గెలిపించినందుకు ఇప్పుడు వరకు ఒక 3 రూపాయలు కూడా తేలే, 3 పైసలు తేలే అంటున్నారు కదా. ఓకే, ఏఐఎం వచ్చిందా? ఎవరి హయాంలో వచ్చింది? ఇది మోడీ హయాంలో వచ్చింది. రామప్పకు యునెస్కో గుర్తింపు అసలు దక్షిణ భారతదేశంలో ఎవరికి రాలే. సీతారామ నాయక్ 3 సార్లు మాట్లాడిందే వాడు కేసీఆర్ కి నచ్చలే. ఏమంటాడు, నువ్వు పోయింది ఏం చేయడానికి, మంచిగా ఎంజాయ్ చేయాలి మీరు కానీ ఇవన్నీ మీకు ఎందుకు అంటారు? రామప్ప గుర్తింపు వచ్చిందా? ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా? వచ్చింది. ఎయిర్పోర్ట్ ఇచ్చిందా? వచ్చింది. అది పీరియాడికల్ ఓవరాల్ సెంటర్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అయిందా? మైబాద్ లో పాస్పోర్ట్ సెంటర్ వచ్చిందా? 9 ఏకలవ్య స్కూల్స్ వచ్చినాయా? ఎన్ని అయినాయండి? 6, 7 ప్రాజెక్టులు వచ్చినాయి. రాలేదనడానికి సీతారాం నాయక్ పేరు ఎక్కడ వినిపిస్తలేదు? నా పేరు ఎవరు? నన్ను ఈ జాతిలో బుట్లో ఇంకా పేరు కూడా వినిపిస్తారని బడే ఉన్నారండి మీరు. నేనేమన్నా దొరలకు పుట్టా? దొరనా నేను? పుడితే ఏమన్నా ఎక్కడో ఉందో, ఇట్లా ఎందుకుండు నా బతుకు? మీ జాతి వాళ్ళు